దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలనుకుంటున్నారా? చంద్రబాబు సర్కారు తీరు చూస్తే అదే అనుమానం కలుగుతోంది. వరుసగా భూ పందేరం నడుస్తున్న తీరు చూస్తే ఇలాంటి ప్రశ్నలే ఉదయిస్తాయి. ఇస్తా, ఎంతకైనా ఇస్తా, ఎవరికైనా ఇస్తా అన్నట్టు నారా లోకేష్ ఇప్పటికే ప్రకటించారు. వైజాగ్లో భూముల్ని కారు చౌకగా కట్టబెట్టేయడం మీద 99 పైసలకే పరిశ్రమలు, రియల్ ఎస్టేట్ సంస్థలకి అప్పగించడం మీద ఎన్ని విమర్శలు వచ్చినా లెక్క చేసేదే లేదు అని లోకేష్ తేల్చేశారు. ఇప్పుడు దానికన్నా మరొక అడుగు ముందుకేసి లోకేష్ తోడలుడు, వైజాగ్ ఎంపీ, తెలుగుదేశం పార్టీ నేత ఎం భరత్కి గీతం విద్యా సంస్థల పేరుతో అప్పనంగా భూములు కట్టబెట్టే ప్రయత్నం జరిగిపోతోంది. ఎంతకైనా తెగించేసినటువంటి వాళ్ళని ఇంకేమీ అనలేరు అనే ధీమాతో సాగుతున్నారా? యథేచ్ఛగా ఏదైనా చెయ్యొచ్చు అని భావిస్తున్నారా అనే సందేహం కలుగుతుంది. గీతం యూనివర్సిటీ పేరుతో 54 ఎకరాల పైబడినటువంటి ఖరీదైన భూమిని ఆక్రమించేశారు. ఆ భూమి విలువ గవర్నమెంట్ రేటు ప్రకారంగానే ఎకరానికి 22 కోట్లు. మార్కెట్ వాల్యూ ఎంత ఉంటుందో మొత్తం 54 ఎకరాలు కలిపితే ఎన్ని వందల వేల కోట్లు ఉంటుందో మీరు ఇట్టే లెక్కలేయచ్చు. అంత విలువైన భూమిని ఎండాడ, ఋషికొండ అంటే వైజాగ్కే అత్యంత ఖరీదైనటువంటి ప్రాంతంలో ఉన్న భూమిని ఇప్పుడు అధికారికంగా రెగ్యులరైజేషన్ చేసేస్తున్నారు. రెగ్యులరైజ్ చేసి గీతం సంస్థకి అప్పగించాలని జీవీఎంసీ నిర్ణయానికి వచ్చేసింది. ఆ నిర్ణయానికి రావడంతో పాటుగా దాన్ని ఒక ఎజెండాగా మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ప్రస్తావించేస్తున్నారు. రాబోయే జీవీఎంసీ కౌన్సిల్ భేటీలో టేబుల్ నెంబర్ 15వ ఎజెండాగా ఈ అంశం ముందుకు రాబోతోంది. ఈ అంశాన్ని ఆమోదం తెలిపేసి అప్పనంగా బాలకృష్ణ అల్లుడు భరత్కి ప్రభుత్వ భూముల్ని కట్టబెట్టేసే ప్రయత్నానికి పూనుకుంటున్నారు. నిజానికి గీతం సంస్థ ఆక్రమణల మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో చాలా ప్రయత్నాలు జరిగాయి. ఆక్రమణలు విడిపించే పేరుతో పలుమార్లు కంచెలు తొలగించడం, భూములు తిరిగి ఆధీనం చేసుకోవడం, ఇలాంటి చాలా ప్రయత్నాలు చేశారు. అలాంటి విశాఖ రూరల్ ప్రాంతంలో ఉన్న ఖరీదైనటువంటి భూముల్ని ఇప్పుడు అధికారికంగా అప్పగించే దిశలో ప్రభుత్వం అడుగులేస్తుంది. నిబంధనల ప్రకారంగా 2012లో రూపొందించిన జీవో నెంబర్ 571 ప్రకారంగా స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి భూముల్ని ఏ ప్రైవేటు వ్యక్తులకి కట్టబెట్టడం చట్ట విరుద్ధం. అయినా సరే ప్రభుత్వమే రూపొందించినటువంటి చట్టానికి విరుద్ధంగా ప్రభుత్వం వ్యవహరించేస్తుంది. మరొక వైపు సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారంగా ప్రైవేట్ సంస్థలకి భూములు ప్రభుత్వానికి సంబంధించినటువంటి స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి భూముల్ని కట్టబెట్టడానికి లేదు అని తేల్చారు. అయినా కానీ జీవీఎంసీకి సంబంధించినటువంటి స్థలాన్ని గీతం యూనివర్సిటీకి కేటాయించేసే దిశలో అడుగులేస్తున్నారు. కొన్ని నెలల కిందట వైఎస్ఆర్సీపీని మేయర్ పదవి నుంచి తప్పించి తెలుగుదేశం పార్టీకి మేయర్ సీటు కట్టబెట్టడం కోసం అనేక అడ్డదారులు తొక్కారు. ఆఖరికి ఒకే ఒక్క ఓటు, అది కూడా అవంతి శ్రీనివాస్ కుమార్తె వేసినటువంటి ఓటుతో మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుని ఇప్పుడు అధికారాన్ని ఉపయోగించుకుని భూముల్ని పూర్తిగా అధికారయుతం చేసేసే దిశలో సాగుతున్నారు. ఆక్రమణల్ని రెగ్యులరైజ్ చేసేసే దానికోసం తెగించేస్తున్నారు. వైజాగ్లో ఒకవైపు కార్పొరేట్ సంస్థలు బడాబాబులకి ప్రభుత్వ భూములు కట్టబెట్టేస్తూ, రెండో వైపు జీవీఎంసీ భూముల్ని ఇలా గీతం లాంటి వాళ్ళకి అప్పనంగా అందించేస్తూ ఈ సర్కారు ఏం సందేశం ఇవ్వదలుచుకుంది? ప్రభుత్వమే రూపొందించిన జీవోలకి విరుద్ధంగా సుప్రీంకోర్టు ఆదేశాలు సైతం ఖాతరు చేయకుండా అయిన వాళ్ళకి, టీడీపీ ఎంపీకి ఈ రీతిన భూములు కట్టబెట్టేయడం ఏ రకంగా సమంజసం అనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. అయినా చంద్రబాబు మాత్రం వాటిని ఏమీ ఖాతరు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు లేదు. నవ్విపోదురుగాక నాకేటి సిగ్గన్నట్టుగా చంద్రబాబు సర్కారు తెగించేసిన ధోరణిలో సాగుతోంది. ఆక్రమించి భూములు నిర్మించినందుకు చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సింది పోయి, ఆక్రమించావు కాబట్టి అది మొత్తం నీ సొంతం చేసేసుకో అనే దిశలో ప్రభుత్వమే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నటువంటి వైనం అత్యంత విస్మయకరంగా కనిపిస్తోంది. అనేక రకాలుగా ఆందోళన రేకెత్తిచ్చే విషయంగా మారుతోంది. అయినా విశాఖ మహానగర పాలక సంస్థ పరిధిలో ఇలా భూములన్నింటినీ ప్రైవేటు వాళ్ళకి అప్పనంగా అప్పగించేస్తున్నటువంటి వైనం మాత్రం కలవరపరిచేటువంటి విషయం.
అయినా కానీ సర్కారుకి ఏమీ చీమ కుట్టినట్టు కూడా కనిపించట్లేదు. ఇలా ప్రభుత్వమే కావలసినటువంటి వాళ్ళకి ఉన్న మొత్తం భూమినంతా అప్పగించేస్తున్నటువంటి ధోరణి చూస్తుంటే ఈ ప్రభుత్వం ఎంతకైనా తెగించేస్తుందా అనే ఆందోళన కలుగుతుందన్నట్టుగా ఈఏఎస్ శర్మ లాంటి రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వానికి లేఖలు రాస్తున్నారు. ప్రభుత్వం స్పందించకపోతే చట్టపరంగా కూడా ముందుకెళ్తాం అని హెచ్చరిస్తున్నారు. అయినా కానీ వాటన్నిటినీ పెడచెవిన పెట్టి ఏదో రకంగా భూములన్నీ రెగ్యులరైజ్ చేసేయాలి అనే ఆతృతలో కూటమి సర్కారు పెద్దలు ఉన్నటువంటి వైనం అత్యంత విస్మయకరంగా కనిపిస్తుంది.